హర హర మహాదేవ్. ఈరోజు మనం పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అనే ఒక బుక్ నుంచి మంచి టాపిక్ తెలుసుకోబోతున్నాం. ఏంటంటే ఒంటరితనం అనమాట. అంటే ఈ బుక్లో మనకు ఏం చెప్పిందంటే ఒంటరిగా ఉండడం నేర్చుకో, అంటే ఒంటరిగా ట్రావెల్ చేయడం, అలాగే ఒంటరిగా నువ్వు వెళ్ళి ఏదైనా ఒక ప్లేస్లో మంచి గడపడము, తర్వాత ఒంటరిగా వాకింగ్ చేయడము, ఒంటరిగా నీకు నచ్చిన పనులు నువ్వు చేసే విధంగా నీ మైండ్ని డెవలప్ చేసుకోమని చెప్తున్నాను అనమాట. ఇలా చేయడం ద్వారా ఏంటంటే నీపైన నీకు నమ్మకం, ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పాటు నీకేంటంటే ఎక్కువ ధైర్యం కూడా నీకు ఇంప్రూవ్ అవుతుందంట. అలాగే మనం ఏదైనా సాధించగలమన్న ఒక పట్టుదల అనేది వస్తుందట. అంటే ఈ సమాజంలో ఏంటంటే ఏదో ఒక సందర్భంలో మనం చాలా విషయాల్లో మోసపోవాల్సి వస్తుంది. అలాంటి టైంలో కూడా మనం స్ట్రాంగ్గా మైండ్ సెట్ అనేది స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉండడానికి ఉపయోగపడుతుందంట. అలాగే మనం ఏదన్నా విషయాన్నైనా ఏదన్నా దాన్నైనా అట్రాక్ట్ చేయాలన్నా, అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఆ లా ఆఫ్ అట్రాక్షన్ నీ లైఫ్లో పని చేయాలన్నా కానీ నువ్వు ఒంటరిగా మెడిటేషన్ చేయడం, ఒంటరిగా ట్రావెల్ చేయడం, ఒంటరిగా అలాగా చెట్ల మధ్యలో లేకపోతే అడవిలో అలాగా వాక్ చేయడం, నేచర్లో మంచి గడపడం అనేది చేయడం ద్వారా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయని ఈ బుక్లో చెప్పడం జరిగింది. హర్ హర్ మహాదేవ్.